ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం మలుపు తిరుగుతుంది అనేది చెప్పడం ఎవరి తరము కూడా కాదు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రజల్లో సోషల్ మీడియాలో నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబారాలు నడిపే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో ఒక సరికొత్త ఊహాగానం వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి ఈ తరుణంలో అటు జగన్మోహన్ రెడ్డి తిరిగి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల్లో పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏని బలంగా ఢీకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం కూడా చూస్తోంది. ఈ క్రమంలోనే పాత విభేదాలని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉంది అనేటువంటి టాక్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ ఇప్పటికే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో వైఎస్ కుటుంబానికి చేసినటువంటి అన్యాయాన్ని గ్రహించి ఇన్నాళ్లకి జగన్ యొక్క ప్రాధాన్యత గుర్తించిందనేటువంటి కామెంట్లు వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ స్వయంగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసేలాగా ఒక పెద్ద ప్లాన్ కూడా చేస్తున్నారు అంటూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన కాళ్ళు పట్టుకోవడానికైనా కాంగ్రెస్ అధిష్టానం వెనక ఆడదు అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల మీద తీవ్రంగా ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసేటువంటి వ్యూహంలో భాగంగా రాహుల్ గాంధీ తాడేపల్లి బాట పట్టి జగన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అనుకూల మీడియాలో కానీ వైసీపీ అనుకూల మీడియాలో కానీ వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఈ కలయిక కేవలం ఒక ఊహ మాత్రమే కాదు, దీని వెనక ఒక బలమైన రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క సాయం కాంగ్రెస్ యొక్క సాయం జగన్కి అవసరమని భావిస్తున్నారట. గతంలో రాహుల్ గాంధీ సోనియా యొక్క వైఖరి వల్లే వైఎస్ కుటుంబం కాంగ్రెస్కి దూరమైందనేటువంటి అభిప్రాయం ఉంది. సో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మరింత బలం పుంజుకోవాల్సిన అవసరం ఉండడంతో రాహుల్ గాంధీ తన పంతాన్ని పక్కన పెట్టి క్షమించు జగన్ అనేటువంటి రీతిలో రాయబారానికి ఆయన సిద్ధమవుతున్నారు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా, లేదా ఆమెను పక్కన పెడితేనే వేస్తారనే కండిషన్ని జగన్ పెడతారా అనేది కూడా ప్రశ్న. రాజకీయ సర్కిల్స్లో కానీ ప్రధాన నగరాల్లోని పొలిటికల్ అడ్డాల్లో కానీ దీని మీద ఇప్పటికే తీవ్రస్థాయిలో డిస్కషన్లు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నేతలు ఇప్పటికే జగన్ టీంతో అంతర్గత చర్చలు కూడా చేస్తున్నారని ఇంకొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి.